బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన భూ కబ్జాపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బద్వేల్ నియోజకవర్గంలో కోట్ల విలువ గల భూములను కబ్జా చేసుకుంటా ఉంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలం మొదలుకొని అట్లూరు మండలం వరకు దాదాపు 30,000 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నారని ఆరోపించారు. బద్వేల్ నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేదలు ఇల్లులు లేక ఇబ్బందులు పడుతుంటే ఇప్పటి వరకు 2 సెంట్ల స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. వెంటనే రెవెన్యూ అధికారులు బద్వేల్ నియోజకవర్గంలో అన్యకాంతమైన 30 ఎకరాల భూములను స్వాధీనం పరుచుకొని ఇల్లు లేని నిరుపేదలకు 2 సెంట్ల స్థలాన్ని కేటాయించాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు కబ్జా అవుతా ఉన్నాయి, అన్యక్రాంతం అవుతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా కాపాడాలని చెప్పేసి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందర ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయంగా ఈరోజు రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు చూస్తే కాశీనాయన మండలం అక్కెంగుల దగ్గర నుంచి అట్లూరు వరకు, వేములూరు వరకు మొత్తం అంతా కూడా 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి అంతా కూడా దర్జాగా కబ్జా చేసి వాళ్ళ అబ్బగారు సొంతైనట్టు మొత్తం అంతా రకరకాలైన పద్ధతుల్లో ఈరోజు కంచెలు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు బద్వేల్ పట్టణానికి కూతవేడుతున్నటువంటి మరి ఈరోజు శ్రీకొత్తపల్లి గ్రామ పొలంలో 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే కనీసం ఇప్పుడు 1 సెంట్ అంటే 1 సెంట్ కూడా లేనటువంటి పరిస్థితి. అదే విధంగా మేము చాలా కాలంగా అంటే తిరుపతి రెడ్డి కాలనీ, పూర్వమైన తిరుపతి రెడ్డి కాలనీ వేసి 11 సంవత్సరాలు అవుతా ఉంది. బద్వేల్ భగత్ సింగ్ నగర్ వేసి 10 సంవత్సరాలు అవుతా ఉంది. అదే విధంగా ఈ రోజు శివానగర్ పైనటువంటి ప్రాంతంలో మరి ఈ రోజు శ్రీకొత్తపల్లి దగ్గర అక్కడ కూడా గుడిసెలు వేసి 3 నెలల కాలం అవుతా ఉంది. పీపీ కుంట దగ్గర 6 నెలల కాలం అవుతా ఉంది. ఈ యొక్క 4 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఎక్కడైతే కాపురం ఉన్నాడో, ఎక్కడైతే గుడిసేసుకున్నాడో అక్కడే పట్టా ఇవ్వాలి, కాదు కూడదని చెప్పి ఏదైనా ఈ ప్రజలకు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ఉద్యమాన్ని కడప జిల్లా వ్యాప్తంగా తీసుకుపోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు కొంతమంది భూ కబ్జాదారులు అధికార పార్టీ ఇప్పుడు మళ్ళా వచ్చి చెప్తున్నారు, మాకు అక్కడ భూమి ఉంది. ఒక ఆయన చెప్తారు రామచంద్ర రెడ్డి అని చెప్పి ఒక ఆయన చెప్తాడు. ఎక్కడెక్కడ భూములు ఉంటాయి మీకు అసలుకి? ప్రతి చోట మీద భూములు ఈరోజు పేదవాళ్ళ దగ్గర వచ్చి భయప్రాంతం గురి చేస్తా ఉన్నారు. మీరు వెళ్ళిపోండి, లేకపోతే కాల్ చేస్తాం, లేకపోతే కొడతాం, లేకపోతే కేసులు పెడతామని చెప్పి రకరకాల పద్ధతుల్లో తెలుస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీ తాటాకు తప్పులకు భయపడేటువంటి సమస్య లేదు. ఎర్ర జెండా ఎత్తినటువంటి జెండా దించకుండా పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఆక్రమించుకొని చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటారు. పూర్వామిల్ల మండలంలో విలువైన స్థలాలు ఆక్రమించుకున్నా ఇవాళ గోపవరం మండలంలో అనేకమైనటువంటి గోపవరం తహసీల్దార్ కార్యాలయం ముందరే ఆక్రమించుకొని అమ్ముకుంటా ఉంటే చోద్యం చూస్తా ఉన్నారు. ఇవాళ బద్వేల్ మండలంలో మడకలవారిపల్లి నుంచి కొత్తపల్లె వరకు ఎక్కడ చూసినా కూడా భూములను చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటా ఉన్నారు. అట్లూరు మండలంలో ఈ రోజు ఒకరి పేరుతో రేపు ఒకరి పేరుతో ఆన్లైన్ మార్చుకునేటువంటి రెండు నడుస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వైసీపీ 5 సంవత్సరాల కాలంలో, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాల పైన మాట్లాడినటువంటి వాళ్ళను, ప్రశ్నించేటటువంటి వాళ్ళ పైన కేసులు పెట్టడం, జైలు పంపడం, కాదు కూడదంటే కడప లేకపోతే ప్రొద్దుటూరు లాంటి ప్రాంతాలలో, బద్వేల్ లాంటి ప్రాంతాల్లో పట్టా పగలే హత్యలు చేసేటటువంటి రెండు నడిచినటువంటి దౌర్భాగ్య స్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి అరికట్టాల్సినటువంటి పాత్ర నుంచి పక్కకు తప్పుకొని ఏకకాలంలో 3 చట్టాలు రీసర్వే పేరుతో ప్రొహిబిటెడ్ యాక్ట్ ఏదైతే నిషేధిత భూముల జాబితాలో ఉండడానికి కావలసినటువంటి చట్టం 22A యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చట్ట సవరణ చేయడం, దాంతో